ఈ రోజుల్లో చదువుతో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమైనవి. అలాంటి రైటింగ్ స్కిల్స్ని పిల్లలకి నేర్పడానికి 134 క్యాలిగ్రఫీ క్లాసెస్ ద్వారా ముందుగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు నేర్చుకుని వారి స్కూల్ పిల్లలకి రైటింగ్ స్కిల్స్ నేర్పించడానికి పోటీ పడుతున్నారు. ఈ నెల 11, 12 తేదీలలో శ్రీ మహాలక్ష్మి పుల్లయ్య కార్పొరేషన్ మున్సిపల్ హై స్కూల్లో 2 రోజుల పాటు జరిగినటువంటి శిక్షణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ రైటింగ్ స్కిల్స్ మార్చుకొని రాబోయే రోజుల్లో వారి పాఠశాలలోని విద్యార్థుల రైటింగ్ను మారుస్తామని తెలియజేశారు. క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఉపాధ్యాయులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వటం జరిగింది. మొదటి రోజు స్మాల్ లెటర్స్ మీద పూర్తిగా అవగాహన ఇస్తూ రెండో రోజు 11 గంటల దాకా నేర్చుకుంటున్నటువంటి లెటర్స్ను చక్కగా సింగిల్ రూల్ పేపర్ మీద అందంగా రాశారు. దాతల సహకారంతో నోట్ పుస్తకాలను మరియు రామ్మోహన్ రావు టీం తోడ్పాటుతోటి పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఫ్రీ టెస్ట్ అట్లాగే పోస్ట్ టెస్ట్ పేపర్స్, 2 పూట్ల టీ, స్నాక్స్ ఉచితంగా అందించడం జరిగింది. క్యాలిగ్రఫీ టీం దాదాపు 30 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ దగ్గరుండి వాళ్ళ యొక్క చేతిరాత మారేదాకా శిక్షణ ఇవ్వటం జరిగింది. రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 6,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా 75,000 మంది విద్యార్థుల చేతిరాతను మార్చగలిగామన్నారు. అంతేకాకుండా 1,00,000 మంది విద్యార్థుల చేతిరాతను మార్చడం వారి లక్ష్యమని అన్నారు. Slide stand, take out to right. Line, take out to left. Slide stand, take out to right. Line, take out to left. Slide stand, take out to right. Take out to left. Slide stand, take out to right. Line, take out to left. Slide stand, take out to right. ఏంటి క్యాలిగ్రఫీ, దాని టాపిక్ ఏంటి, ఇంతమంది రావడానికి కారణం ఏంటి? సార్, క్యాలిగ్రఫీ అనేది హ్యాండ్ రైటింగ్ ఒక స్కిల్. అది నేను దీనికి నేర్చుకోవడానికి నేను కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను అనమాట. క్యాలిగ్రఫీ దీనికి రావడానికి కారణం ఏమిటంటే, పిల్లవాడు ఎంత బాగా చదివినప్పటికీ కూడా ప్రజెంటేషన్ అనేది సరిగ్గా లేకపోతే వానికి మిగతా పిల్లలతో పోలిస్తే కొన్ని మార్కులు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇది ప్రాక్టికల్గా నేను స్పాట్ ఎవాల్యుయేషన్ వెళ్ళినప్పుడు సేమ్ ఆన్సర్ ఉంటుంది, కానీ ఎవరైతే ఈ ఫాంట్తో రాసి ఉంటారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఎగ్జామినర్ వచ్చేసి మార్క్స్ ఎక్కువ ఇస్తారనమాట. సేమ్ ఇదే ఆన్సర్ని గజిబిజిగా గందరగోళంగా రాస్తే వానికి మార్క్స్ తగ్గుతాయి అనమాట. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా మనిషి జీవితాలు మారుస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇలా ఒక పిల్లవాడు సేమ్ ఆన్సర్ రాసిన పిల్లవానికి ఏమో 80 వచ్చినాయి, హ్యాండ్ రైటింగ్ బాగా రాసిన పిల్లవానికి 90 వచ్చినాయి. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉండే చోట హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పుడు అది వెయిటేజ్ ఇస్తుంది. ఆ వెయిటేజ్లో మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది టోటల్ పైన ఒక 10 to 20 మార్క్స్, అంటే 600 మార్కుల్లో ఒక 10 నుంచి 20 మార్కులు హ్యాండ్ రైటింగ్ని బట్టి హెచ్చుతగ్గులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినట్టు. ఈ కాలంలో ఒక 10 మార్కులు 20 మార్కులు మనకు హ్యాండ్ రైటింగ్ వల్ల మనకు పెరుగుతాయన్నప్పుడు అది నేర్చుకోవడం చాలా మంచి విషయం అనమాట. అది పిల్లలకు నేర్పించాలంటే ముందు టీచర్లకు మనకు రావాలా, మనకు వస్తేనే మనం వాళ్ళకి నేర్పించగలం. నాకు 1 సంవత్సరం నుంచి నేను స్పాట్ వెలిసి వెళ్ళినప్పుడల్లా నాకు ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం చాలా కోరిక ఉండేది అనమాట. ఇది నేర్పించే వాళ్ళు బయట కూడా ఉండారు, కానీ కాకపోతే వాళ్ళు పూర్తి కమర్షియల్గా ఉంటారనమాట. వాళ్ళని అడిగినా వాళ్ళు దాటివేస్తారనమాట. ఎందుకంటే మనం చెప్తే మనం పిల్లలకు ఫ్రీగా నేర్పిస్తాం, మనం చెప్పకపోతే వాళ్ళకు డబ్బులు వచ్చి నేర్పిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు ఎవరైనా ముందుకు రారు మనకు నేర్పించడానికి. మన ఒక ద్రవిడ యూనివర్సిటీలో సార్ ప్రోగ్రామ్ చేసినారు, రామ్మోహన్ రావు సార్ గారు. అక్కడ మా ఫ్రెండ్ రవి అని స్కాలర్ ఉన్నారు అక్కడ. అతను స్టేటస్లో పెట్టారనమాట, ఇట్లా క్యాలిగ్రఫీ టీం వచ్చిందని చెప్పేసి. అది నేను చూసి నేను అడిగాను అనమాట, సార్ ఎక్కడ సార్, ఇలా నన్ను పిలిచి నేను వచ్చేవన్నీ కదా అని చెప్పాను అనమాట. తర్వాత సార్ వచ్చేసి మళ్ళీ రామన్ సార్ యొక్క ఫోన్ నెంబర్ నాకు ఇవ్వడము, సార్తో నేను టచ్లో ఉన్నాను. సార్ లాస్ట్ మంత్ కూడా కండక్ట్ చేసినారు, అప్పుడు నిన్ను రావడానికి కుదరలేదు నాకు. ఈసారి నాకు వీళ్ళు కూడా బాగాలేదు, నాకు 1 month రెస్ట్ కావాలి వీళ్ళకి. ఇంకా అది 2 weeks అయింది, ఇంకా 2 weeks పెండింగ్ ఉందన్నమాట. ఇంకా నేను అది ఫింగర్ పెట్టుకోవాలన్నమాట. అది కానీ మళ్ళీ ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాలేమనే ఉద్దేశంతో రోజు అట్లా వెనక్కి పోస్ట్పోన్ చేసే బాగుండే ఉద్దేశంతో నేను రావడం ముఖ్యం కాదు, నేర్చుకునే వాళ్ళు రావడం ముఖ్యం కాదు, నేర్పించే వాళ్ళు దొరకడం ముఖ్యం. నేను రావడం గొప్ప విషయం కాదు, కానీ నేర్పించే వాళ్ళు ఉండడం గొప్ప విషయం అనమాట. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో నేను ఈ 2 days హాలిడేసే కాబట్టి వచ్చేసినాను. నేను వచ్చినందుకు కడప నుంచి వచ్చాను, జమలమడుగు. వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఈ నుంచి వెళ్తున్నా. ఎందుకంటే ఐ హ్యావ్ లర్న్ హౌ టు రైట్ లుసిడ్ క్యాలిగ్రఫీ అది నేర్చుకున్నాను. ఇది నాకు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మీరు పేపర్ కూడా చూసి అంటే ఇది ఫుల్ఫిల్గా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇంకా అంటే మనం టీచర్లం కాబట్టి మనకి 2 days సరిపోతుంది. అంటే మళ్ళీ మన ఇంటికి దగ్గర మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, కానీ చాలు టీచర్లకు 2 days సరిపోతుంది.
కానీ పిల్లలకు మాత్రం 1 month వరకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. నా అంచనా ప్రకారం నేను చూసి ఇప్పుడు 1 month వరకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటున్నాను అన్ని పిల్లవాళ్ళకు. కానీ స్కూల్లో పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి 1 month కాదు 2 months ఇచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మన కోసం మనం 2 రోజులు స్పెండ్ చేయడం గొప్ప విషయం కాదు, కానీ వేరే వాళ్ళ కోసం 2 days స్పెండ్ చేయడం చాలా గొప్ప విషయం. ఇది ఒక్కరోజే కాదు సార్, ఇట్లా 134th ప్రోగ్రామ్ అంట, కాబట్టి ఇన్ని రోజులు సారు తన టైంని ఇట్లా సమాజ సేవ కోసం అనేది అర్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు మా కోసం మేము 2 days స్పెండ్ చేసి రావడం గొప్ప విషయం ఏం కాదు సార్. ఈ బ్యాచ్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కోసం మళ్ళీ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అట్లా మా అందరి తరపున రామ్మోహన్ సార్కి వాళ్ళ టీం అందరికీ కూడా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా అందరి కోసం మీరు తమ విలువైన సమయాన్నంతా మా కోసం కేటాయించినారు. రెండో విషయం, నేను వచ్చేటప్పుడు సార్ ఫోన్ చేసి సార్ ఏమైనా తెచ్చుకోవాలని చెప్పి అడిగాను అనమాట. ఎందుకంటే క్యాలిగ్రఫీ మనకి పెన్ను పెన్సిల్ బుక్స్ అయినా కావాలి కదా సార్, ఏమైనా తెచ్చుకోవాలని అడిగాను. నేను అడిగితే ఏం అవసరం లేదు, మీరు వచ్చేయండి అని చెప్పారనమాట. తన విలువైన సమయాన్ని మాత్రమే కాదు, తమ వినయ ధనాన్ని కూడా సార్ వాళ్ళ టీం అందరూ కలిసి ఇలా అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో తమ సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు సార్ నిజంగా ఇప్పుడు వీళ్ళందరూ ముఖాలు నేను ఇప్పుడే చూస్తున్నా, 2 రోజుల నుంచి అంతవరకు చూడలేదు నేను. ఎందుకంటే దించిన తల ఎత్తలేదన్నమాట, దానిపైలో నిమగ్నం అయిపోయి 2-3 ఫేసులు తప్ప నాకు ఎవరు తెలియదు. ఇక్కడ 2 రోజుల నుంచి ఆ పనులు నిమగ్నమైనాం అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది ప్రోగ్రామ్, చాలా బాగుంది. ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగా మంచి హ్యాండ్ రైటింగ్లో, అది మనకు చెప్పాల్సిన రైటింగ్లో కనబడుతుంది. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది సార్. ఆ విధంగా నా తరఫునే కాదు, వచ్చిన అందరి తరఫున కూడా మా రామ్మోహన్ సార్కి వాళ్ళ టీం అందరికీ, షాజీ సార్ స్పెషల్ థ్యాంక్స్, అందరికీ మా అందరి తరఫున థ్యాంక్స్ సార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈ క్లాస్? నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను సార్, చాలా దూరం నుంచి వచ్చాను. నా పేరు సరోజిని, జెడ్పిహెచ్ఎస్ వెలిగండ్ల మండలంలో వర్క్ చేస్తాను. నేను నా సర్వీస్ మొత్తం ఆ మండలంలోనే చేస్తున్నాను. చాలా రిమోట్ ఏరియా, అంటే అక్కడ పిల్లలు ఎట్లా ఉంటారంటే చాలా పూర్ కండిషన్లో ఉంటారు. నాకు అత్యంత విలువైన గురువుని పరిచయం చేసినటువంటి నా ఫ్రెండ్ కవితకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నాకు సార్ గారి గురించి తెలీదు. నేను ఈ అమ్మాయి రాస్తూ ఉంటుంది. నేను ఎలా అంటే ఎక్కడైనా చార్ట్స్ మీదనో, ఎక్కడైనా బస్సులో పోతున్నా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడైనా ఒక లెటర్ అందంగా కనిపిస్తే అది క్యాప్చర్ చేసుకుంటాను. దాన్ని నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే నేను యాజ్ ఏ సైన్స్ టీచర్గా పోస్టర్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు అంత బాగా రాదు కాబట్టి నేను అది క్యాప్చర్ చేసుకొని అది ఎలా ఉందో బాగా ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేసేదాన్ని. అది బాగా వచ్చేది. అందరు మేడం గారి హ్యాండ్ రైటింగ్ బాగుంటుందేమోనని అందరి ఫీలింగ్, కానీ వెనకాలైతే చాలా సాధన ఉంటుంది. నేను ఇప్పుడు పిల్లలకి సర్వీస్ చేస్తున్నానని సార్ చెప్పారు. నేను 25 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. అది ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి వచ్చారు మేడం? ఇంతకుముందు క్లాసెస్ ఏమైనా అటెండ్ అయ్యారా? ఇంతకుముందు క్లాస్కి వచ్చాను సార్, ఇన్స్పైర్ అయ్యాను బాగా ఇక్కడ ఉండేటువంటి టీచర్స్. ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యారు మీరు? 2 రోజులే సార్ నేను అటెండ్ అయింది. దసరా హాలిడేస్లో అటెండ్ అయ్యాను. ఇప్పుడు మీరు లెర్నర్గా ఉన్నారా, స్టూడెంట్? నేను దాదాపు 55% రీచ్ అయ్యాను సార్. ఇంకా 45% రీచ్ అవుతే నేను కూడా బోర్డు మీద రాయడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు వచ్చే వీళ్ళు నేర్చుకోవడానికి మీరు ఏమన్నా నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నాను మీరు నేర్చుకోవడానికి వచ్చారా? నేను నేర్చుకోవడం అయిపోయింది, ఇంకా పర్ఫెక్షన్ రాలేదని నేను అనుకుంటున్నాను. అందుకని బోర్డు దాకా రాలేదు నేను. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాను. ఇంత మంచి విలువైనటువంటి గురువు అని చెప్పొచ్చు సార్ని. ఇంత పెద్ద ఏజ్లో కూడా మీరు గమనించే ఉంటారు సార్ని, ఎక్కడ అలసిపోరు. డల్ అయితే ఎంకరేజ్ చేసే మాటలు ఉంటాయి సార్ దగ్గర. అది టీచర్స్కి బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది. మాటలు చెప్తూనే ఉంటారు, ఎవరిని డల్ అవ్వనివ్వరు, కంటిన్యూస్గా చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా పెద్దవాళ్ళే. మీకు స్నాక్స్, టీలు అన్నీ అందిస్తున్నారు ఆ వయసులో. అంటే అంకిత భావం ఉండి సర్వీస్ చేయాలి అన్న ఒక క్యాలిక్యులేషన్తో వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. డోనార్స్ ఉంటారు సార్. ఇప్పుడు మనం ఒక 20,000 ఇచ్చేస్తాం, అయిపోద్ది. కానీ ఆ సర్వీస్ చేసే క్యాండిడేట్స్ కూడా ఉండాలి. అందుకని నేను ఈ టీంలోకి రావాలని ఆశపడి నేను వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే, కానీ ప్రతి చిన్న విషయాన్ని హెల్ప్ చేస్తే సారు ఒక లెటర్ రాస్తారంటే టక్ మన 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బోర్డు మీద మనకు ప్రాక్టీస్ చేయించడానికి సిద్ధంగా ఉంటారు. అంటే అంకిత భావం ఉండాలి. అది చేయగలిగితే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్లో ఉండేదాన్ని. ఇప్పుడు కాలిగ్రఫీ ద్వారా పేరెంట్స్లోకి ఇంకా కొంచెం వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందుకని నేను అంత దూరం నుంచి వచ్చి నేర్చుకొని సార్ వాళ్ళ టీంలో జాయిన్ అయ్యాను. 1.5 month లోపల నేను కూడా మళ్ళీ బోర్డు మీదకి వస్తాను సార్, ఖచ్చితంగా, ష్యూర్.
నేర్చుకుంటాను, వస్తాను కూడా. ఇంత మంచి గురువులందరినీ పరిచయం చేసినందుకు ఈ అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు. మేమిద్దరము 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, 25 ఇయర్స్ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతిదీ షేర్ చేసుకుంటాము, ప్రతిదీ వెళ్తాము. కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా కాలిగ్రఫీ టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. కాలిగ్రఫీ గురించి సార్ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి నేర్పించడానికి కానీ మార్క్స్ విషయం కానీ సార్ బాగా చెప్తున్నారు మీ గురించి. అంటే మీరు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని క్లాసులు ఇప్పటి వరకు కండక్ట్ చేశారు, మంత్లో ఎన్నిసార్లు మీరు కండక్ట్ చేస్తుంటారు సార్ ఇవి? రైట్ సార్, ఐఎమ్ రామ్మోహన్, వర్కింగ్ యాజ్ మ్యాథ్స్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ఎస్ పుత్తూరు. ఇట్ ఈస్ వెరీ నియర్ టు గుంటూరు. 2019 ఆగస్టు 12వ తారీఖు నుంచి ఈ హ్యాండ్ రైటింగ్ మూమెంట్ తీసుకొచ్చాం, క్యాలిగ్రఫీ మూమెంట్. సో మా మిత్రుడు తోటి శ్రీనివాసరావు గారిని, ఇక్కడే ఉన్నారు సార్ కూడా, వారు ఇచ్చినటువంటి ఒక సలహా మేరకు ముందుకెళ్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 6,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల, 75,000 మంది టీచర్స్ యొక్క, విద్యార్థుల యొక్క హ్యాండ్ రైటింగ్ మార్చడం జరిగింది. ఎందుకు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యామంటే, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు. నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మిత్రుడు ఇచ్చినటువంటి సలహా మేరకు, సో ఆ బుక్స్ బదులు ఈ బుక్స్ ఇద్దాం, ఎటు 4 రూళ్ళు చెక్ రూళ్ళు అవి వేపిస్తున్నాం వైట్ నోట్స్లో, దాని బదులు 4 రూల్ నోట్స్లో ఇద్దాం. రైట్ సార్, మా నాన్నగారి జ్ఞాపకార్థం బుక్స్ ఇచ్చేవాడిని సార్ 6 సంవత్సరాలు. అలాంటి టైంలో నా మిత్రుడు రావటం ఒక సలహా ఇచ్చాడు. ఒక్క నోట్స్ ఇచ్చినా పర్మనెంట్ ఆర్ట్ నేర్పితే బాగుంటుందని సలహా ఇవ్వటంతో, వారే శ్రీనివాసరావు గారు సలహా ఇవ్వటంతో నేను ఆ బుక్స్ బదులు ఈ బుక్స్ ఇద్దామని, ఇంకేం కావాలంటే ఇలా పెన్ను, పెన్సిల్, ఎరైజర్, షార్ప్నర్ ఇవన్నీ కావాలన్నారు. సరే అవి కూడా కొందాం. అట్లాగే ఆయన ఏమన్నారంటే, పర్ డే క్లాస్ చెప్తే 10,000 అన్నారు. సరే ఆయన ఎట్లా బతిలాడి తీసుకొచ్చాం. సో బయట వారికి ఇస్తున్నా, అది వ్యాపారం అండి, మేము చేస్తుంది సేవ అంటే పాపం తగ్గి తద్వారా మాకు ఒక 4 క్లాసులు. అంటే మీరు బయట నుంచి కాలిగ్రఫీ చెప్పించే వాళ్ళ? మొదట్లో ఒకసారి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారిని పిలిచి, మంచి క్యాలిగ్రఫీలో ఎక్స్పర్ట్ ఆయన, ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేస్తారు, ఆయనకి మా దగ్గర తీసుకొచ్చి చెప్పాం. సో గవర్నమెంట్ టీచర్స్ కదా, గవర్నమెంట్ పిల్లలకని వచ్చారు. మేము తర్వాత ప్లాన్ చేసింది ఏంటంటే, క్యాలిగ్రాఫర్స్ ఎప్పుడు కూడా అందంగా రాస్తారు, ఈ స్ట్రోక్ ఇలాగే రాస్తారు, ఇలాగే రాయాలని చెప్తారు. వేరేస్ మేము టీచర్స్కి ఏంటంటే, టీచర్స్కి ఎలా ఈజీగా చెప్పొచ్చు, వాళ్ళకి ఈజీగా చెప్తే పిల్లల దగ్గరికి ఈజీగా వెళ్ళదు. అలా వాళ్ళకే కనుక డిఫికల్ట్గా ఉందని భావిస్తే వాళ్ళ పిల్లల దగ్గరికి రీచ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకని టీచర్స్కి ఈజీ చేద్దామనే యాంగిల్లో మేము ప్రిపేర్ అవటం, మేము 4-5 చోట్లకి, ఇంకా వేరే చోట్లకి వెళ్ళటం, అక్కడ చూడటం, అలా ప్రిపేర్ అవటం, దీని అందరికీ డబ్బులు చాలా ఖర్చు అయినప్పటికీ వెళ్తూ మేము మార్చుకుంటూ నెమ్మదిగా ఒక లెటర్స్ ఏవి ఏ సెట్లోకి వస్తాయి, ఇవి ఒక సెట్ ఆఫ్ లెటర్స్ని ఒక చోట, ఒక కామన్ స్ట్రోక్ మీద వచ్చే లెటర్స్ అలాగా క్లాసిఫై చేసి ఈజీగా టీచర్స్ చెప్పడం స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఒక అక్షరం రాసేటప్పుడు ఆ అంటే ఆ రాస్తాడు, ఏ అంటే ఏ రాస్తాడు, కానీ ఏని ఎలా రాయాలి, ఆ రాసే విధానంలో ఎలా పలకాలి. బి అనేటువంటి లెటర్ రాయాలంటే కామన్ స్ట్రోక్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్ టు లెఫ్ట్ అనేటువంటి ఒక ఫార్మేషన్, నిర్మాణ క్రమం పిల్లలకు కనుక చెప్తే, టీచర్లకు చెప్తే వాళ్ళంటూ చక్కగా కూర్చొని రాస్తారు. ఇదిగో వీళ్ళందరూ చూడండి, ఎవరో అలసిపోయినట్లేరు ఈ 2 రోజులైనా. కారణం ఏంటంటే, ఆ లెటర్ని, అక్షర నిర్మాణాన్ని పలుకుతూ రాయటం వల్ల. మిగతా ట్రైనింగ్స్లో లేచి బయటకు వెళ్తారేమో, కానీ దీంట్లో అసలు లెగవకుండా చక్కగా కూర్చొని పూర్తిగా చూడండి, అందరూ కూడా నవ్వుతున్నారు. నవ్వండి సార్, చక్కగా ఇంత శ్రమ లేకుండా. సహజంగా ఒకరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం దాకా కూర్చోమంటే ఎవరు కూర్చోరు. 2 ఉపాధ్యాయ మిత్రులు చెప్పడానికి ఇష్టపడతారు కానీ వినటానికి ఇష్టపడరు. అది నైజం. ఒక్కో దాని ధర్మం ఒక్కోలాగా ఉంటుంది. కానీ ఇది చక్కగా నేర్చుకుంటున్నారు. చక్కగా వెళ్ళి ఓ టీచర్ గారు వచ్చారు, శైలజ గారు, ఆమె ఒక్కరోజే సమ్మర్లో 3 రోజులు విన్నారు. విని స్కూల్ తెరవగానే క్లాసులు స్టార్ట్ చేయటం, ముందు ఒక క్లాస్ని తీసుకొని 3 రోజుల్లో చెప్పేశారు. ఆ పిల్లల రైటింగ్ అంతా చూసి మిగతా టీచర్స్ అందరూ మా క్లాస్ చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను టీచర్ గారు, మీకు శారీ పెడతాను టీచర్ గారు, మా క్లాస్ చెప్పండి. ఎందుకంటే బిగినింగ్లో కాబట్టి ఏ విధమైన ఒత్తిడి ఉండదు. అట్లా అన్ని క్లాసులు చెప్పేసి 40 డేస్లో 900 స్టూడెంట్స్కి హ్యాండ్ రైటింగ్ మార్చారు. ఇది ఒక చరిత్ర అన్నమాట. అట్లా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ
వీరు పక్క స్కూల్స్కి వెళ్ళారు, వేరు స్కూల్స్కి. ఇట్లా శ్రీనివాసరావు గారు కానీ, బురాన్ గారు కానీ, షాజీర్ గారు కానీ, ప్రసాద్ గారు అయితే టౌన్లో 4-5 స్కూళ్ళు డిప్యుటేషన్ చేశారు, చేసిన చోటల్లో మార్చారు. సత్యనారాయణ గారు మందడం, వారు అక్కడి నుంచి రకరకాల స్కూల్కి వెళ్ళి వర్క్ చేయటం. అలాగే కవిత మేడం ఇట్రమ్మ, వీరు కనిగిరి నుంచి వచ్చారు. కనిగిరి నుంచి పిల్లలకు అద్భుతంగా టీఎల్ఎం చేపిస్తారు. కవిత అంటే టీఎల్ఎం అంటే కవిత, కనిగిరి అంటే కవిత, అదే పేరు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు కవిత అంటే కాలిగ్రఫీ. ఒకప్పుడు కనిగిరి అంటే కవిత, కానీ ఇప్పుడు కవిత అంటే కాలిగ్రఫీ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల స్కూల్స్ అన్నిటికీ 2000 మందికి మార్చారు. అద్భుతంగా చేపిస్తూ ఉంటారు. ఈరోజు మీ దగ్గర రకరకాల వీడియోస్ వస్తున్నాయంటే కారణం మేడం గారు దాన్ని ఇన్స్టాట్లోకి వెళ్ళి వర్క్ చేసి పంపించడం. అలాగే రీసెంట్గా మేడం గారు వచ్చారు, సరోజా మేడం గారు, రండి మేడం. సరోజా మేడం గారు కనిగిరి నుంచి వచ్చారు. సార్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది పడతాం, 3 గంటలకు లేచి ఆడకూతురు 3 గంటలకు లేచి ఎక్కడో కనిగిరి నుంచి మనకు చెప్పటం కోసం, అసలు వాళ్ళు బయలుదేరి వస్తున్నారంటే నేను అసలు నా హార్ట్ ఒకలాగైపోద్ది అనమాట. ఎందుకంటే అంత దూరం నుంచి ఎన్నో పనులు మానుకొని ఇక్కడికి వచ్చి చెప్పటం, ఒకసారి ఆలోచించండి. ఉపాధ్యాయులు మనం ఏమిస్తున్నాం మన టీచర్స్కి, సమాజం తీసిపడైనామో మన టీచర్స్కి ఏమి ఇస్తున్నాం, వాళ్ళ ద్వారా పిల్లలకి ఏమి వెళ్తుంది అని ఆలోచించి పాపం మేడం మొన్న స్టేట్ అవార్డు వచ్చింది మేడం. అయితే స్టేట్ అవార్డులో 20,000 క్యాష్ అవార్డు ఇస్తున్నారు. ఆ క్యాష్ అవార్డు ఈ బుక్స్ కోసం ఇస్తున్నారు. రైట్. అలాగా నిడుబొక్కల బ్రహ్మరాంబ గారు అంటే స్టేట్ అవార్డు అంటే ఈ ఓన్లీ క్యాలిగ్రఫీ సార్, గవర్నమెంట్ స్టేట్ అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు, ఓకే, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు మేడం గారికి ఇచ్చారు. మొన్న రైటింగ్ చాలా ఆల్రౌండ్. ఇప్పటికి రైటింగ్ లేదు మేడంకి, ఇప్పుడు రైటింగ్కి వచ్చారు. అది కూడా ఆ స్కిల్ కూడా డెవలప్ చేద్దాం. పిల్లలు 2వ తరగతి పిల్లలు మీకు వీడియో పెడతాను. 2వ తరగతి పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా రాపిస్తున్నారు. మేడం గారి గొప్పతనం ఏంటంటే స్కూల్ నుంచి వచ్చాక 6 గంటల నుంచి 9 దాకా ఆ చుట్టుపక్కల 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లలు ఎవరు వచ్చినా ఇంటికి కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తారు. ప్రతిరోజు చెప్తారు, ఇప్పటికీ చెప్తున్నారు. ఆ పిల్లలకి చక్కగా హ్యాండ్ రైటింగ్ మీరందరూ సెలవులు అయిపోయాక స్టార్ట్ చేస్తారైతే నేను రేపు వెళ్ళగానే స్టార్ట్ చేస్తాను, మొన్న వెళ్ళగానే స్టార్ట్ చేశాను. సో భోజనం చేయకుండా 10th క్లాస్ పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు వచ్చేవాళ్ళు ఉంటే నైట్ మేడం గారి ఇంటి దగ్గర పడుకుంటారట. అయితే వాళ్ళకు కూడా భోజనం వండి పెడతారట. అసలు అంటే సక్సెస్ స్టోరీలు మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అట్లాగే నాకు ఎదురుగా ఉన్నటువంటి మల్లేశ్వరి గారు రిటైర్డ్ టీచర్ మా గుంటూరు రూరల్ మండలం. నాకు టీచర్గా మాత్రమే తెలుసు, వారి బ్యాక్గ్రౌండ్ తెలియదు. వారి యొక్క సేవా తత్పరత, ఒక దయార్థ హృదయం, ఒక మానవీయత కోణం నన్ను ఎప్పుడు చూసినా. ఇంతకుముందు నేను ఆఫీసర్స్ని పిలిచేవాడిని, ఇప్పుడు మా రిటైర్డ్ టీచర్స్ని పిలుస్తున్నాం. సంజీవ్ రెడ్డి సార్ కూడా అంకిరెడ్డిపాలెంలో సార్ది, ఆ గ్రామంలో ఇప్పుడు ఆ పాఠశాల అభివృద్ధి కోసం చేస్తున్నాను. ఒక్కసారి మేడం గారి గురించి మేము ఓ రోజు ఇట్లాగే రిటైర్డ్ అయ్యారన్నగా నేను కూడా హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటా అంటే హార్ట్లీ వెల్కమ్ మేడం అని చెప్పాను. వచ్చారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా 60 ఏళ్ళు దాటిన కూర్చొని నేర్చుకున్నారు. లెగోలే పిల్లలు నేర్చుకునేది ఏముంది, అట్లా కూర్చొని నేర్చుకొని మేడం మరి మీ బుక్స్ ఏమంటారా అని. అయ్యో నాకు ఇవ్వండి సార్. మరి మీరు ఎక్కడికి వెళ్ళి నేర్పుతారండి అని. నా స్కూల్ ఉందంటే పల్లపాడు, ఆ స్కూల్కి వెళ్ళి నేర్పుతా అన్నారు. సార్ బుక్స్ 10 తీసుకున్నారు. దాంతోపాటు 200 నోట్ బుక్లు 4 రోజులు కొని ఆ స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ 2 రోజులు చెప్పాక ఆ టైమింగ్స్ అంటే ఆ పీరియడ్స్ దొరకట్లేదు మేడం గారు, హై స్కూల్ కాబట్టి. ఇంకా అందుకని సరే మీరే నేర్పండి ఇచ్చి వచ్చేసాను. తర్వాత నేను ఒకసారి కాల్ చేశాను, మేడం గారు మిమ్మల్ని ఒకసారి కలవచ్చాను. సార్ నేను అక్కడ బుక్స్ ఇచ్చి వచ్చాను సార్ అంటున్నారు. అంటే నేర్పారా లేదా అని నేను అడుగుతున్నాను. నేను అక్కడ బుక్స్ ఇచ్చి వచ్చాను సార్, మీరు ఇచ్చిన దాంతోపాటు ఓ 200 కొనుక్కు వెళ్ళి ఇచ్చాను సార్ అన్నారు. కాదు మేడం, ఒక విషయం మీతో మాట్లాడాను. మా స్కూల్ సారు మధు గారు కూడా వస్తున్నారు, ఇద్దరం కలిసి వెళ్ళి కూర్చున్నాక కొద్దిసేపు పిచ్చాపాటు మాట్లాడుకున్నాక, మేడం ఇట్లా బుక్స్ వేపిస్తున్నాం, మీ కాంట్రిబ్యూషన్ కావాలి. ఎంత కావాలి సార్ అన్నారు. సో ఇట్లా అన్నాం. అనగానే మొన్నే అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నానంటే 70 లక్షలు పెట్టి, ప్రస్తుతం లేవు సార్ ఏమనుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మాట్లాడాక ఒక 5,000 ఇస్తాను తీసుకెళ్ళన్నాను. 5,000 కోసం మేము అసలు అట్లా తీసుకోండి, బుక్స్ కోసం మీరు అమౌంట్ ఇచ్చారంటే ఆ ఫోటో ఉండాలి, ఫోటో ఉందంటే అమౌంట్ ఇచ్చినట్టు అని అంటే సరే 10,000 ఇస్తా అన్నారు. వద్దు మేడం మేము వాటి కోసం రాలేదు. ఇట్లా నెమ్మది కాసేపు మాట్లాడాక చివరిగా మాస్టారు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నారు. ఏంటి మేడం అని. నాకు ఇప్పుడు ప్రస్తుతం ఏం లేవు, నాకు
పెన్షన్ వస్తుంది. మీరు మేము వెళ్ళింది 10వ తారీఖు ఎప్పుడోనండి, రేపు 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. వచ్చాక పెన్షన్ అమౌంట్ కావాలంటే ఇస్తాను. ఈ 20 రోజులు మీరు ముందు వేసుకొని బుక్స్ ప్రింట్ చేయించుకుంటారంటే, అయ్యో ఎంత మాట మేడం, తప్పకుండా అలా చేస్తాం, మీరు ఈ యాక్సెప్ట్ చేస్తే చాలు మేడం, నిజంగా 10వ పేరు ఒకరి కోసం చూస్తున్నాం, అది మీరే అయ్యారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి, సరే ఫోటో ఇవ్వండి మేడం, ఫోటో గిట్ట ఏం అక్కర్లేదు మాస్టర్, మీరు వెళ్ళిపోండి, ఫోటో ఏం అక్కర్లేదని. కాదు మేడం, అట్లయితే అమౌంట్ కూడా అక్కర్లేదని అంటే, రెండో రోజు కూడా 1-4 సార్లు బతిలాడితే కానీ అంటే, అంతేకాదు మేడంకి ఒకటి అప్పుడు కౌన్ బజార్ కరోడ్పతిలో లాగా మీలో ఎవరు కోటిస్తారు నాకు వచ్చిన ప్రోగ్రామ్ ఒకటి పెడితే మేడం చాలా దూరం వెళ్ళారు, 80,000 దాకా వెళితే, అప్పుడు చిన్న ఒక పాయింట్ దగ్గర అది ఆగిపోతే, ఈ అమౌంట్ వస్తే మీరు ఏం చేస్తారని అడిగితే, మా స్కూల్ పిల్లలకి మజ్జిగ మేడం, మధ్యాహ్నం పూట మజ్జిగ అందిస్తాను ఈ అమౌంట్ తోటి, అప్పటికే చేస్తున్నారు స్కూల్లో బాగా అని చెప్పారట. వెంటనే అది విని ఇంకోళ్ళు ఎవరో ముందుకు వచ్చారు. ఇట్లా సంజయ్ రెడ్డి సార్ కూడా, సార్ ఏంటంటే ఎవరైతే 500 పైబడి పిల్లలు, ఈ చుట్టుపక్కల పిల్లలు ఆ స్కూల్లో ఆ కాలేజీలో చేరతారు, అంకిరెడ్డి వాళ్ళని 5,000 క్యాష్ అవార్డు. అయితే బయట చేరే వాళ్ళంటే 550 పైన వస్తాయి. అంతేకాదు ఆ పాఠశాల యొక్క అభివృద్ధికి ఈరోజు బాగా కృషి చేస్తున్నారు. వారు రిటైర్డ్ పీడీ గారు, ఫిజికల్ డైరెక్టర్ గారు, కాలేజీలో చేసి రిటైర్ అయ్యారు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులను ఎందుకు పిలుస్తున్నానంటే, మన ఎదురుండే పిల్లలు పేద పిల్లలు, వాళ్ళు స్కూల్కి ఆటకాయతనంగా వస్తారు, అన్నీ నేర్పాల్సింది మనం కాబట్టి. సో రైటింగ్ అనేది చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. టీచర్ అయితే 1-2 రోజుల్లో, పిల్లలు అయితే హై స్కూల్ పిల్లలు జస్ట్ స్పాన్ ఆఫ్ 6 days, గంటన్నర చెబితే చాలు సార్, గంటన్నర చెబితే చాలు. ఇంకా శైలజ గారు చెప్పాను, 3 రోజులు ఒక క్లాసు, 3 రోజులు ఒక క్లాసు, 3 రోజులు మర్చిపడేశారు. అట్లా హై స్కూల్, ఎందుకంటే హై స్కూల్ వాళ్ళు త్వరగా క్యాచ్ చేస్తారు, ప్రైమరీ వాళ్ళు కొద్దిగా టైం పడతారు. సో ఆ ప్రైమరీకి కూడా 10 రోజులు. సో ఇది ఇలా ఇప్పటికీ 75,000 పోయింది. మేము కాకినాడ వెళ్ళాం సార్, అక్కడ డిఓ గారు మమ్మల్ని రమ్మని చెప్పి స్వాగతం చెప్పారు. మేము వెళ్ళాం, ఒక 5-6 వెళ్ళి అక్కడ 3 days ఉండి చెప్పొచ్చాం. అక్కడ ఇప్పుడు 400 మంది. అట్లాగే నెల్లూరు వెళ్ళాం, పిల్లి డేవిడ్ పిల్లి రమేష్ గారు, అట్లాగే వారు నెల్లూరులో చేస్తున్నప్పుడు కాకినాడ వెళ్ళాం, నెల్లూరు వెళ్ళాం. నెల్లూరులో కూడా ఇప్పుడు దాదాపు 20,000 మందికి నేర్పారు సార్, 4 టీచర్లు, వాళ్ళు ఇప్పుడు చాలా టీం అయ్యారు. అట్లాగే కర్నూలు వెళ్ళాం సార్, కర్నూలులో ఒక మాస్టరే, ఆయన పేరు రాజశేఖర్ అప్ప గారు, ఆయన 4,000 మంది 12,000 మందికి నేర్పారు సార్. అట్లాగే కుప్పం వెళ్ళాం, ద్రవిడ యూనివర్సిటీకి వెళ్ళాం. ఇట్లాగే తెలంగాణ నుంచి వచ్చారు ఇప్పటికి, అట్లాగే కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. అట్లాగే మంత్లీ మినిమం 2 చేస్తాం సార్. ఇది 134వ క్లాస్. ఒక్కొక్క క్లాస్కి మీకు ఎంత ఖర్చు అవుతుంది సార్? అంటే బుక్స్ పరంగా టీచర్కి వస్తే పర్ హెడ్ 1,000 రూపాయలు అవుతుంది సార్, పర్ హెడ్ 1,000 రూపాయలు. బుక్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ ఏవైనా కానివ్వండి. అంటే ఈ ఎక్స్పెండిచర్స్ మొత్తం ఎట్లా? ఇప్పుడు బుక్స్కి అయితేనేమో డోనార్స్ సార్, లాస్ట్ ఇయర్ దాకా నేను కూడా 1 ఆఫ్ ద డోనార్. ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ వాళ్ళ అన్నగారి జ్ఞాపకార్థం 25,000, సార్ ఉన్నారు వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం 12.5 ఇచ్చారు. అట్లాగే మేడం గారు ఉన్నారు, 25,000 ఇచ్చారు. అట్లాగే నాగలక్ష్మి గారు ఉన్నారు, అట్లా అనిల్ గారు ఉన్నారు. అట్లా ప్రతి వారం ఓ 10 మంది కలిసి ఆ 10,000 బుక్స్ చేపించి ప్రతి వారం క్లాస్ పెడతాం. మ్యాక్సిమం 2 క్లాసులు జరుగుతాయి సార్. వీళ్ళందరూ బుక్ డోనార్స్. అది ఆ తర్వాత ఇది అయ్యేటువంటి ఖర్చులు మేమే బేర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ బుక్స్ కండక్ట్ చేస్తాం. ఎస్ సార్. ఓకే, ఇవి డోనర్స్ ద్వారా. ఓకే, ఈ ఫొటోస్ ఉన్నవి మొత్తం డోనర్స్. ఓకే సార్, ఇదిగోండి మేడం గారు. ఓకే, మేడం గారు అట్లా. ఈ లోపలేమో మేమందరం వర్క్ చేసేవాళ్ళం. ఓకే, ఉమ్మడి జిల్లాలు అందరూ ఇలాగా. అందుకని మీ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం టీంలోకి రమ్మని. అంటే మన కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఒకసారి అసలు ఒక నోట్స్ మనం తీసుకెళ్ళి పిల్లలకు ప్రొవైడ్ చేయాలంటేనే, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి రావాలంటేనే కొద్ది కష్టంగా అయిన పరిస్థితుల్లో
మాకు మదర్ తెరీసా గారని మనందరికీ తెలుసు. ఆమె డొనేషన్కి వెళ్తే అరిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓ పెద్ద ఆయన దగ్గరికి పోతే 2-3 సార్లు తలుపుదీలా, 4గోసారి ఏంటమ్మా అని అంటే ఇలాగనని వస్తే తువ్వని ఉమ్మేస్తే ఆమె వెంటనే క్యాచ్ చేసి ఇది మా వాళ్ళ కోసం, ఇది నా కోసం, మా వాళ్ళ కోసం ఏదైనా చేయండి అంటే ఆయన కరిగిపోయి ఆయన ఉన్నటువంటి సంపదలో చాలా భాగం దానికోసం రాసిచ్చారు. మేము కూడా అందుకనే పేద పిల్లలకి రీచ్ అవ్వాలంటే, ఎందుకనంటే సార్ క్యాలిగ్రఫీ అంటే కాస్ట్లీ, అంటే విలువైనది 2 రకాలుగా విలువైనది. ఒకటి ఖరీదు పరంగా, 2 జీవితానికి పనికొచ్చాయి, జీవితానికే వెలుగు. మరి దీన్ని ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళ వింగులు పెట్టుకొని చేస్తారు. వేరే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఖర్చుతో కూడింది. పిల్లల దగ్గరికి అది పల్లెటూరులో ఉంటారు. ఇప్పుడు కనిగిరి పోవాలంటే ఈ గుంటూరులో క్యాలిగ్రాఫర్ ఛార్జీలు ఇవ్వమంటాడు, పర్ డే 10,000 తీసుకుంటారు, బుక్లు అన్నీ వాళ్ళే కొనుక్కోవాలి. ఇప్పుడు అలా కాకుండా మేము ఇది రీచ్ అవ్వాలంటే మేముగా టీమ్గా ఫామ్ అయ్యి మేమందరం కలిసి చేస్తాం. ఈ విధంగా డొనేషన్స్, ఈ విధంగా మేము తయారు. మీరు ఒక్కరైనా మీకు ఒక టీం ఉంది? మేమందరం సార్, వీళ్ళంతా ఇంకా ఇప్పుడు ఇందాక చూపించిన వాళ్ళందరూ రాలేదు. ఫ్రెండ్ కాక మళ్ళీ డోనర్స్ మీకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మేడం గారు, మాలోనే కొంతమంది డోనర్స్. 2 ఏంటంటే అసలు మేము చెప్తూ ఉంటే గ్రహించింది ఏంటంటే సార్, ఒకటి పిల్లోడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. మాస్టర్ ఓన్లీ మార్క్స్ దాకా చెప్పారు, అది ఫైనల్, కానీ కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవన్నీ మేము చేస్తూ గ్రహించినాం. రికగ్నేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి రికగ్నేషన్ దేని పట్ల వచ్చిందంటే వెంటనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా. ఇది అందరికీ తెలిసిన ఇంట్రెస్ట్ పెరిగింది అని అంటే దాని మీద వర్క్ చేస్తాడు, ఆ తాలూకు రిజల్ట్స్ వస్తాయి. పిల్లోడు కూడా అంతే. నేను మా జగ్గాపురంలో ఉన్నప్పుడు నేర్పితే పొద్దున్నే మేము కారు వేసుకొని వెళ్తాం, అంటే మేము 4 దూరం కాబట్టి 4 కారులో వెళ్ళాక దిగ్గానే పిల్లలు మిగతా వాళ్ళ దగ్గర రారు సార్, నా దగ్గరికి వచ్చేవాడు. వచ్చి సార్ ఇది ఎలా ఉంది సార్ అనగానే, అరే ఎవరు రాశారా అని అంటే నేనే రాశాను. అరే సూపర్గా ఉందిరా, బ్రహ్మాండంగా ఉంది అనగా, సార్ ఆగండి సార్ మళ్ళీ రాసుకొస్తా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చొని రాసుకొని వచ్చాడు. అంటే రైటింగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాడికి నచ్చుద్ది, పక్కన వాళ్ళకి నచ్చుద్ది, ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ నచ్చుద్ది. సో అలాంటిది. సో ప్రొడక్టివ్ స్కిల్స్లో స్పీకింగ్ అయితే అవన్నీ రావాలి, క్లాస్ వైజ్ రావాలి, సబ్జెక్ట్ వైజ్ రావాలి, కంటెంట్ పరంగా రావాలి. వేరే రైటింగ్ అయితే అన్ని రోజులు అక్కర్లేదు. ఒక వారం రోజులు కష్టపడితే ముందు మన రాత మారిపోయింది. జీవితాంతం తుది శ్వాస వరకు ఏదైనా ఉంది అని అంటే చదువుకున్న వాళ్ళకి అది రైటింగ్ మాత్రం. సో అది అందుకని మేము దీన్ని వదలకుండా చేస్తున్నాం. ఇప్పుడు నిన్న ఇవాళ 2 రోజులు సెలవులు, 5 రోజులు వర్క్ చేసాం, మళ్ళీ 2 రోజులు వర్క్, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కంటిన్యూస్గా. రేపు ఆదివారం ఎక్కడైద్దో అక్కడక్కడ రమ్మంటున్నారు. ఇప్పుడు మేము చేస్తున్న అధికారుల యొక్క ప్రోత్సాహం వెరీ గుడ్ అంటున్నారు. మా డిఓ గారు అయితే స్కూల్కి పోయి ఆ స్కూల్లో బాగుండగానే వెంటనే ఫలానా టీం నువ్వు ఎక్కడ నేర్చుకున్నా ఫలానా సూపర్గా ఈ క్యాలిగ్రఫీ టీం అంతా బ్రహ్మాండంగా మొత్తం వెళ్తాం. సో ఆ రకంగా మరి డిఓ గారు కానీ ఆర్జేడీ గారు కానీ పైన రవీంద్రనాథ్ రెడ్డి గారిని టెక్స్ట్ బుక్ డైరెక్టర్ చేసి ఇప్పుడు స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష చేస్తున్నారు. వీళ్ళందరూ చూసి గ్రహించి బ్రహ్మాండంగా ఉందండి నడవండి అలాగే అని అంటే మేము ముందుకెళ్తున్నాం. ద్రవిడియన్ యూనివర్సిటీ మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రతిష్టాత్మక యూనివర్సిటీ 2 రోజులు చెప్పొచ్చాం సార్ అద్భుతంగా. అంటే ఇనాగరేషన్కి వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు, అలాగే వెలిడిటరీ ఫంక్షన్కి కూడా వచ్చారు. మరుసటి రోజైనా వాళ్ళు 5-6 కార్లు వచ్చేసరికి మాకు బిత్తరపోయాం సార్. అంతమంది అంటే రిజిస్ట్రార్ గారు, అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ వచ్చి మా అందరికి సన్మానం చేస్తుంటే మాకు అసలు ఎంత ఒక తీయటి అనుభూతి అనమాట లైఫ్లో. అంటే ఈ సబ్జెక్ట్ పరంగా అంటే మా గొప్పతనం కాదు, క్యాలిగ్రఫీ గొప్ప. అది సార్ ఏపీ 3 అది సార్ అందరు స్కాలర్స్కి చేసాం. ఈ క్యాలిగ్రఫీ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు అంకారావు అండి. నేను ఇక్కడ గుంటూరులో స్వర్ణాంధ్ర నగర్లో టీచర్గా పనిచేస్తున్నాను, జీటీగా. నాకు చిన్నప్పటి నుంచి నాకు రైటింగ్ కొంచెం బాగుండేది కాదు. మా నాన్నగారు బీఎస్సీ బీఈడి టీచరు, కానీ ఆయన రైటింగ్ చాలా ముత్యాల్లాగా ఉంటాయి. అది తాత సొమ్ము మనవడికి అన్నట్టుగా మా పిల్లల రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు, కానీ నేర్చుకున్నామంటే అంత బాగా కూరేది కాదు.
కానీ బోర్డు మీద రకంగా రాస్తా, కొంచెం అందంగానే రాస్తాను. బట్ నోట్స్ మీద రాస్తే మాత్రం పిల్లలు వచ్చి మాస్టర్ ఇది ఏంటి సార్ అంటారు వాళ్ళు వచ్చి. అంత కొంచెం ఇబ్బంది పడేవాడిని. కానీ నేర్చుకోవాలని తపంతో ఒకసారి సార్ క్లాస్ జరుగుతుంటే ఒక నెల క్రితం వచ్చాను. వచ్చి మామూలుగా నేర్చుకుని వెళ్ళి పిల్లలకి కూడా ప్రాక్టీస్ చేసి చూపించా. ఒక 5 రోజుల తర్వాత 2 పిల్లలండి అసలు అద్భుతంగా రాసి, సార్ నేను చెప్తాను సార్ క్లాస్ అని చెప్పి ఆమె రాసింది. మైండ్ పోయింది నాకు, అంత అద్భుతంగా రాసింది. మా హెడ్ మాస్టర్ గారు వెంటనే పిలిచి 100 రూపాయలు ఇచ్చి, అమ్మ నీకు గిఫ్ట్ ఇస్తున్నాను వచ్చి 100 రూపాయలు ఇచ్చాడు. ఇంకా నాకు వెంటనే చాలా అద్భుతంగా ఉంది. నేను స్వయం నేర్చుకొని ఇట్లా చెప్తేనే 2 పిల్లలు చేయారు. నేను ఫుల్గా నేర్చుకొని తప్పకుండా నా స్కూల్లో అందరికీ చెప్పాలి, నా స్కూల్తో పాటు అందరూ చుట్టుపక్కల అన్ని స్కూల్ కూడా చెప్పాలని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ క్లాస్కి వచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యారు? నేను 2 క్లాస్ ఇది అంతే. ఓకే, 2 క్లాసు. ఫస్ట్లో కొంచెం వరకే పర్లేదు. ఇప్పుడు కొంచెం మొన్న తూతు మంత్రంగా చేసుకుందాం అనుకున్నాను, భయపడలా. ఇప్పుడు ప్రతిదీ భయపడాల్సి వస్తుంది, ప్రతి లెటర్ ఎట్లా రాయాలో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత తప్పకుండా బాధ్యత పెంచుతున్నాం అది. ఎందుకంటే ఖచ్చితంగా అందరికి సర్వీస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా మీద బాధ్యత ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాధ్యతతో నేను కూడా కొంచెం కష్టపడి ముందు కొంచెం వాళ్ళ స్థాయి కాకపోయినా వాళ్ళ రేంజ్లో కన్నా వచ్చి తర్వాత నేను సర్వ్ చేయడానికి టీం రావడానికి ప్రయత్నిస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే నేను బాగా పర్ఫెక్ట్గా వచ్చినాక తప్పకుండా మీ టీంలోకి వస్తాను. కోర్టు తప్పకుండా సార్. యాక్చువల్గా నేను కొంచెం స్పిరిచువల్ వాటిలో కొంచెం ఎక్కువగా ఉంటాను. ప్రతి ఆదివారం నాకు ఏదో క్లాసెస్ ఉంటుంది. నా అదృష్టం బాగుండి ఈ 2 వారాలు ఆ క్లాస్కి ఈ క్లాస్కి ఖాళీగా ఉంది కాబట్టి వచ్చాను. అయినా కూడా మీ దాంట్లో జాయిన్ అవుతాను, వచ్చి కోర్టు వేసుకుంటాను, మీతో పాటుగా పని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కాలిగ్రఫీ మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు కే సురేఖ. నేను రాజపాలెం మండలం బీరవల్లిపాయ స్కూల్లో చేస్తున్నాను. ఇక్కడ గుంటూరులోనే ఉంటాము, లోకల్లో. మాస్టర్కి వస్తా ఇద్దరం కలిసి విందాము, మీ స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. సార్ కూడా వచ్చారు? ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఫీలింగ్స్? అంటే కాలిగ్రఫీ మీకు ఎలా యూజ్ అవుతుంది? ముందేమో మనం కొంత మట్టి ముద్దను తీసుకొస్తాము, అది తయారు చేసిన తర్వాత దానికి తయారు చేయకముందు దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఇప్పుడు క్లాసు వినకముందు మన రైటింగ్ ఎలా ఉంది, క్లాసు విన్న తర్వాత రైటింగ్ ఎలా ఉండేది, అంత బోలెడ్ డిఫరెన్స్ ఉందండి. ఓకే, మీరు ఇదేనా ఫస్ట్ క్లాస్ రావడం? నేను 4 years బ్యాక్ ఆల్రెడీ వచ్చాను క్లాస్కి. ఓకే, అది 1 day ప్రోగ్రాము. అప్పటికి ఇప్పటికీ చాలా అప్డేట్ అయింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ అన్నీ తీసుకొని అవి ఇన్వాల్వ్ చేస్తా, ఇంకా కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి ఇంకా కొత్తగా ఉంది క్లాసు. అయితే ఆ డిఫరెన్స్ అనేది చాలా కనిపించింది. అప్పుడు విన్నప్పుడు ఆల్రెడీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు నేను సింగిల్ టీచరు. అయితే లెర్న్ ఎ వర్డ్ ప్రోగ్రామ్ కూడా ఉంది అప్పుడు స్కూల్లో. ఒక సింగిల్ టీచర్ అయి ఉండి 5 క్లాసులు మెయింటైన్ చేయడం అనేది నాకు చాలా ఇబ్బందిగానే అనిపించింది. ఆ లెర్న్ ఎ వర్డ్ ప్రోగ్రామ్ని కాలిగ్రఫీతో జతపరిచి అటు వర్డు మీనింగు రీడింగ్తో పాటు ఈ రైటింగ్ స్కిల్ని కూడా పిల్లలకి నేర్పించడం జరిగింది. ఆ 1 monthలో 5 క్లాసులు నేను ఒకదాన్ని ఎట్లా చెప్తాను అనుకోకుండా పేరెంట్స్ అది గ్రహించి ఒకరిని కూడా వేరే స్కూల్కి చేర్పించకుండా ఇంకొక టీచర్ వచ్చే వరకు కూడా పేరెంట్స్ అందరూ వెయిట్ చేసి ఆ టైంలో మంచి గుర్తింపు కూడా వచ్చిందండి ఆ కాలిగ్రఫీ వల్ల. అలానే మాస్టర్ కూడా నేర్చుకున్నాను నాతో పాటు. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా దాదాపు కలిసే వెళ్తాము. అయితే వాళ్ళ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసి ఆ స్కూల్లో చూసినప్పుడు అంగారావు గారితో పనిచేయడం జరిగింది. మాస్టర్ స్కూల్లో ప్రతి పనిని కూడా ఒక పండుగ చేసేవారు. నాకు ఒక కష్టం ఏంటంటే ఎవరిలో ఏది మంచి ఉంటే అది తెలియకుండానే వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు స్కూల్లో అట్లానే ప్రతి పని ఇవ్వడం ఒక పండుగ చేసేది. ఆ తర్వాత అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక మెడల్ రాస్తున్నారు. ఆ మెడల్ ఏ మొక్కలు పెట్టినా తీసుకొచ్చి స్కూల్లో పెట్టేస్తారు. అలా మా స్కూల్ మొత్తం బాగా మంచి తోటలాగా రాజ్యం వచ్చేసింది. ఇప్పుడు రామ్మోహన్ గారు అది చూసి ఏ అక్షరం నేర్పించినా తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేసి అదే వేరే వెళ్ళిపోతానేమో రైతులు అమ్ముతూ అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.
respected calligraphers, family of Andhra Pradesh, and dear co-learners, very good afternoon to all. I feel it is not calligraphy, it is a quality graph. Ram Mohan Rao sir donated or awarded or gifted to the entire government schools as a family member. He donated or awarded or gifted for the poor children and for the education department teachers in Andhra Pradesh. First of all, I wholeheartedly say thanks for giving this gift to the whole Andhra Pradesh. That is first one. Second one, my personal experience is that I attended this calligraphy class in 2020-22. Before that, I am a good teacher. I teach well, I feel, and I got always 100% result. But my average, my subject average is just 60 to 75%. 60 to 75% before attending calligraphy class. But after once I attended calligraphy class, my average graph tremendously increased. And now my subject average, English subject average of 10th class is previous year 82%. And before that year 75%. Before that year 70%. It is all just because of calligraphy family and calligraphy, what do I say, originator Sri B. Ram Mohan Rao. Before my calligraphy learning, my average is very low. Maths teachers and science teachers are far ahead. But after learning calligraphy, I became the best and first teacher what I think. Nobody is crossing my average. నా యావరేజ్ నేను ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ ఎవరు క్రాస్ చేయలేదు. నా యావరేజ్ లీడింగ్లో వస్తుంది. అది జస్ట్ నేను హాఫ్ లెర్నర్, నాట్ పర్ఫెక్ట్ లెర్నర్ ఆఫ్ క్యాలిగ్రఫీ. అది క్యాలిగ్రఫీ జస్ట్ ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఒక 70% వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను. ఆ 70% ఇప్పుడు వరకు టీచర్స్ పిల్లలకి బోధించగలుగుతున్నాను. ఇప్పుడు మిగతా 30% గట్టిగా ట్రై చేసి నేర్చుకుంటాను. నేర్చుకుని కంపల్సరీగా 100% మన గవర్నమెంట్ బోధించే వాళ్ళని మంచి స్థాయికి హ్యాండ్ రైటింగ్ ట్రై చేస్తాను. And I want to really congratulate our team of Andhra Pradesh Calligraphy because I feel ఎవరైతే పక్క వాళ్ళ కోసం, సమాజంలో మిగతా వ్యక్తుల కోసం, తోటి వారి కోసం చిన్న సహాయం చేస్తారో వాళ్ళని నేర్పిలేదు వాళ్ళే భగవంతుడు. అసలు వాళ్ళే నిజమైన గురువు. సో క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిజంగా నిజమైన గురువులు, ఉన్నతమైన గురువులు. అసలు ఉప్పాల రామ్మోహన్ రావు గారి అధీన ఉన్నత ఆశయాలు గల రామ్మోహన్ రావు గారు, అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు రామ్మోహన్ రావు గారు ఢిల్లీలో వస్తున్నాను. ఇట్స్ నాట్ అవుట్ సార్ ఇందాక నుంచి నిన్నటి నుంచి అంటున్నారు సార్ నేను మా టీంలోకి రావాలి. నేను ఇంకా జస్ట్ భక్తుడిగానే ఉన్నాను. ఇదంతా భగవంతుడి స్థాయికి చేరి ఇక్కడ రీచ్ అయిపోయారు. నేను భగవంతుడి స్థాయికి చేరిన తర్వాత కంపల్సరీ టీంలో యాడ్ అవుతాను సార్. ఫర్ ఆల్ దిస్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ క్యాలిగ్రఫీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా యూజ్ అవుతుంది, ఎలా సాటిస్ఫై అవుతుంది? సార్ ముందుగా నా పేరు కోటేశ్వరరావు అండి. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గుజ్జనగూడ నుంచి వచ్చాను. గత 20 సంవత్సరాలుగా యాక్చువల్గా ఇదే స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేశాను. నేను నిన్ననే వచ్చిందండి. యాక్చువల్గా ఈ స్కూల్లో ఇంత ముందర క్లాసులు కండక్ట్ చేసిన హాజరైతే కాలేదు. పిల్లల దగ్గర మాత్రం బాగా రాయటం అనేది నేను ఆల్రెడీ గమనించాను. పిల్లల రైటింగ్ అనేది ఉంది. నేను నిన్న రాసిన రైటింగ్ ఇది, ఈరోజు రాసిన రైటింగ్ ఇది, డిఫరెన్స్ చూడండి. ఇదే విధంగా ఈ రైటింగ్ మా క్లాసులోకి వెళ్ళి నేను మా పాఠశాలలో పిల్లలకు డెఫినెట్లీ నేర్పిస్తాను. నేను నేర్చుకోవటం ద్వారా మా పాఠశాలలో విద్యార్థులందరికీ నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా రామ్మోహన్ రావు గారు అదేవిధంగా ఈ టీచర్స్కి ఈ విధంగా నేర్పించడం ద్వారా, టీచర్స్ వెళ్ళి పాఠశాలలో చెప్పడం ద్వారా, పాఠశాలలో ఉండే ప్రతి విద్యార్థి నేర్చుకోవటం ద్వారా విద్యార్థులకు మంచి ఉపయోగం జరుగుతుందనేది నా నమ్మకం. అదేవిధంగా దీనివల్ల ఉపయోగం విద్యార్థులకు ఎలాగనే దాంట్లో ఒకటి
విద్యార్థులు ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్పాట్ వాల్యుయేషన్కి నేను వెళ్తాను కూడా, అక్కడ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాల్యుయేషన్లో నీట్ హ్యాండ్ రైటింగ్ వచ్చేటప్పుడు అలా మనం కరెక్షన్ అలా చేసేటప్పుడు అలా చూసిన తర్వాత ఒక 6 మార్కులు అట్లా వస్తాయి అనుకున్న విద్యార్థులకి నీట్ హ్యాండ్ రైటింగ్ సూపర్గా రాశాడని మనసు సంతృప్తి కలిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్లో 1 మార్కు అక్కడ 1 మార్కు అక్కడ 1 మార్కు అక్కడ 1 మార్కు ఎక్కువ వచ్చినప్పుడు టోటల్గా ఒక పేపర్లో 10 మార్కులు ఎక్కువ వచ్చినాయంటే 7 పేపర్లో 70 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పాస్ అవడానికి కూడా విద్యార్థి, ఫెయిల్ అయ్యే విద్యార్థి కూడా 1 మార్కు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల్లో ఫస్ట్ ఈ విధంగా రాయాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ విద్యార్థి నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాడు రైటింగ్ నీట్గా వస్తుంది కాబట్టి. ఇలాంటి విద్యార్థులు చాలా ఉదాహరణలు నాకు ఇక్కడ కూడా తెలుసు. ఇదే పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా గమనించిన తర్వాతనే నేను ఆ విధంగా నేర్చుకుంటే, ముందు నేను నేర్చుకుంటే నేను పాఠశాలలో విద్యార్థులకు రోజు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఒక క్లాసులో తెలియజేయడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు మార్చడానికి అవకాశం ఉంటుందనేది నా నమ్మకం. ఆ నమ్మకానికి సంబంధించిన ఈ ప్రోగ్రాం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సార్ వాళ్ళు, మేమైతే ఇప్పుడు నేను 2 రోజులే వచ్చాను, నిన్న వచ్చాను, ఇవాళ రాశాను అనమాట. అదే సార్ వాళ్ళు ప్రతి నెల ప్రతి క్లాస్ ఈ విధంగా నిర్వహిస్తూ వాళ్ళ యొక్క టైం కేటాయిస్తున్న వారందరికీ కూడా మా పార్టిసిపెంట్స్ అందరి తరఫున కూడా నా అభినందనలు అండి. ఇదే విధంగా ఇది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. టీచర్స్ ద్వారా విద్యార్థులకి వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని నా నమ్మకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.